మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమానే కథ అప్పుడే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయ్యేటప్పటికి ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు, ఇందా కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్లో చేసాం, శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమె ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి. సో కొన్ని తప్పవు కదండి, మనం అనుకుని ప్లాన్ చేసింది దిగిన ఏది లైఫ్లో అవ్వదు కదా, అలానే ఇది అంతే. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక. అంటే ఆడియన్స్ నుంచి విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిడుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుందని. అంటే 24 సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు. సో అది అయిపోయే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్, ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ సినిమా రిలీజ్కి ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ. వంశీ గారు